బక్రీద్ వచ్చేస్తుంది 30వ తారీఖు. దీంతో ఇప్పటి నుంచే బీజేపీ పాలిత రాష్ట్రాలు అలర్ట్ అయిపోతున్నాయి. దానికి కారణం ఏంటంటే బక్రీద్ సందర్భంగా పెద్ద సంఖ్యలో ముస్లిమ్స్ రోడ్ల మీదకి వస్తారు, నమాజులు చేస్తారు. సామూహిక నమాజులు చేసేటువంటి దృశ్యాలను మనం ప్రతి సంవత్సరం చూస్తూ ఉన్నాం. ప్రజెంట్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చాలా క్లియర్గా కొన్ని ఆర్డర్స్ పాస్ చేశారు. రోడ్ల మీద నమాజ్ చేయడానికి లేదు, రోడ్ల మీద అనుమతి ఇవ్వము అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. ఒకవేళ మీకు కనుక నమాజ్ చేసుకోవడానికి మీకు ఉన్నటువంటి మసీదులు చాలకపోతే, మీకున్నటువంటి ప్రాంతాలు చాలకపోతే షిఫ్టుల వారీగా మీరు నమాజ్ చేసుకోండి, అంతే తప్ప రోడ్ల మీదకి రావడానికి లేదు అనేది నెంబర్ 1 కండిషన్. నెంబర్ 2, నమాజుల సందర్భంగా లౌడ్ స్పీకర్లు పెట్టడానికి లేదు, లౌడ్ స్పీకర్లు వినియోగించకూడదు. ఇది నెంబర్ 2 కండిషన్. ఇదే కండిషన్స్ బెంగాల్లో కూడా పెట్టారు. బెంగాల్లో సువేందు అధికారి ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆయన కూడా ఇలాంటి ఆంక్షలే పెట్టారు. పబ్లిక్ ప్లేస్ను మూసివేసి నమాజులు చేయటం ఇవన్నీ కుదరద్దు అని చెప్పి చెప్తూ ఉన్నారు. సాధారణంగా నమాజులు ఇప్పుడు మనకు హైదరాబాద్లో తీసుకుంటే నమాజులు ప్రతిరోజు చేస్తూ ఉంటారు. ఈ నమాజ్ చేసేటప్పుడు మైకులు పెడతారు, లౌడ్ స్పీకర్లు పెడతారు. లౌడ్ స్పీకర్లు పెట్టి అల్లాహు అక్బర్ అంటూ పెద్ద ఎత్తున నమాజ్ చేస్తూ ఉంటారు. చాలా పెద్దగా లౌడ్ స్పీకర్లు పెట్టి వినిపిస్తూ ఉంటారు. కానీ దీని మీద సౌండ్ పొల్యూషన్ వస్తుందని చెప్పి కోర్టులో కేసులు కూడా ఉన్నాయి. ఈ సౌండ్ పొల్యూషన్కి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. కొన్ని డెసిమల్స్ని దాటితే కనుక హార్ట్ ప్రాబ్లం వస్తుంది, లేదంటే వినికిడి శక్తి లోపిస్తుంది, ఇవన్నీ ఉన్నాయి. అంటే అంత లౌడ్గా లేకపోయినప్పటికీ కూడా నమాజ్ నుంచి వచ్చేటువంటి సౌండ్స్ అది మిగతా మతాలకు సంబంధించినటువంటి వాళ్ళకి అసహనం కలిగిస్తుంది, లేదంటే కొంత ఇబ్బంది కలిగిస్తుంది అనేటువంటి అభిప్రాయం ఉంది. అందుకే కోర్టులు దీని మీద కొన్ని తీర్పులు కూడా ఇచ్చాయి. మన ఉత్తరప్రదేశ్లో